పారిపోతున్నట్లయింది. ఆ భరతుడు మీ కథకారం తలపెట్టి సపరివారంగా వస్తున్నాడు. అనుమతివ్వండి. తక్షణం ఆ కుటిలుని సమూహాన్ని యమసదనానికి పంపిస్తాను. శాంతించు తమ్ముడు, త్వరపడి నిర్ణయించరా. అవసరపాటు వల్ల అనర్థం కూడా వాటిల్లుతుంది. భరతుడు ఎలా ఉన్నాడు? కాషాయ వస్త్రాలు ధరించి కపట సన్యాసి వలె ఉన్నాడు. చూచావా, అహింసావ్రతుడైన ఋషికి అపకార చింత అంతగట్టడం న్యాయమేనా? అయోధ్యాధిపతి అయిన భరతుడు వల్కలాలు ధరించవలసిన అవసరమే లేదు. కానీ ఎదురేగి సోదరునికి స్వాగతం చెప్తాను. కరవుదీరా కౌగులించుకుంటాను. పద లక్ష్మణ, పద. రఘువంశ కిరీటధారివై రాజోచితాలంకారాలతో నాకు కనువిందు చేస్తావనుకున్నాను, కానీ జటావల్కల ధారివై నన్ను చేరవస్తావనుకున్నాను. అవి మీవన్నయ్యా, నేనెలా ధరిస్తాను? నీ హృదయం నాకు తెలుసు తమ్ముడు. కానీ నా పరమార్థమైన పితృవాక్య పరిపాలనా వ్రతం భగ్నం కారాలి. నా మాట నీవు మన్నించక తప్పదు. నీకు ఉపదేష్టులుగా వశిష్ఠ భగవానుడున్నారు. వెళ్ళు, అయోధ్యాధిపతివై నన్ను నాన్నగారిని సంతోషపెట్టు. అన్నయ్యా, ఏం నాయనా, ఎందుకు ఇలా శోకిస్తున్నావు? అంతఃపురంలో అందరూ కుశలమేనా? నాన్నగారు ఎలా ఉన్నారు? ఇంకెక్కడ నాన్నగారు అన్నయ్యా? రామచంద్ర, నీ వెరుగునది ఏమీయూ లేదు. దేహధర్మాలను ధిక్కరించలేదు. జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. మహారాజు అమరులైనారు నాయన. తండ్రి, తండ్రి, ఆనాడు మీ మాట పాలించి మీ దీవెన పొందబలని ఆశించి మీతో చెప్పకుండా వచ్చాను. ఇక నేనెవరికి మొక్కేది? ఎవరు నన్ను దీవిస్తారు? రాఘవా రమ్మని నోరారా నన్ను ఎవరు పిలుస్తారు? తండ్రి, ఎవరు పిలుస్తారు? ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.